సంతోషం, వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన తర్వాత సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలా మంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ
విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంకేమైనా అడిగితే అడగండి. జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. ఏం కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది. వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారేం లేదు, ఏం ఇబ్బంది కూడా ఏమి లేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్ గా చెప్తున్నా నేను, చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 hours పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను 11వ తారీఖున రాత్రి 10:20 నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదన అనండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాసినాయి కదా నా మీద, వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పండి. ప్లాన్స్ ఇప్పుడు నా జోగి రమేష్, అమ్మటి రాంబాబు అని కదా, వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్లి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ల మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే కాదని అంటలా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు, నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా. పోలీసులు ఏం చెప్పారు తెలుసా, మీకు ఆశ్చర్యపోతారు. సార్ మీరు పారిపోండి సార్, పారిపోండి సార్ అని చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వర ఆయన, తెలుగుదేశం ఆయన, పారిపోండి సార్ అంటాడు. మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాడు నన్ను. గోడ దిగే వాళ్ళకంటే సావటం బెటరాయా అని చెప్పా. అది నువ్వే కదా దాడి చేస్తున్నావు చెప్పా. ఏంది ఇదంతా? అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున. వాడికి తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం, మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయనకి అట్లా కనపడ్డానేమో. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూమ్లు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకు తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులను చంపే అలవాటు చంద్రబాబుకి, లోకేష్కి ఉంది. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్.
దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతాం అనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. సార్ హోంమినిస్టర్ అనిత గారు రాంబాబు గారిని తిట్టినట్టు కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే సబ్మిట్ చేయండి, యాక్షన్ తీసుకుంటాను అంటున్నారు. చూశారుగా మీరు, సోషల్ మీడియాలో చూడలేదా? నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గారి గుడ్డి మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమె ఏం చేస్తుంది పాపం?